హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మన ఆరో స్కంధం రెండో అధ్యాయంలో ఉన్నాం. సో బహుశా ఈ రోజు మన చివరి భాగం అవచ్చు రెండో అధ్యాయంలో. సో సో విశ్వదూతలు హరినామం యొక్క విశిష్టత చెప్తూ ఉన్నారు. సో ప్రమాదాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆ, ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు, లేదా ఇంకేదో మనకు గాయపడినప్పుడు, ఎప్పుడు లేదా మరణం సంభవిస్తే ఆ సమయంలో కానీ మనం కానీ పవిత్రనామం జపం చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క పాపి అయినప్పటికీ కూడా తక్షణమే విముక్తి పొందుతాడు. కాబట్టి ఋషులు నిర్ధారించారనమాట. అది కఠినమైన ఆ, అదే ఘోరమైన పాపాలైనా సరే, లేదా తేలికపాటి పాపాలైనా సరే ప్రాయశ్చిత్తాలు రకరకాలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒకసారి మనం అది భగవన్నామాన్ని చేసుకుంటే అన్ని రకాల పాపాలకి, అది ఘోరమైన కావచ్చు, చిన్న పాపాలైనా ఉండొచ్చు, అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయని. సో అందుకని ఇక్కడ తైస్తాని ఆగాని పూయంతే అంటే తపస్సు, దానము, వ్రతాలు ఇవన్నీ వీటి ద్వారా పాపపు కర్మఫలాలు కొన్ని నిర్మూలించినప్పటికీ కూడా, అయితే హృదయంలో భౌతిక కోరికలు నిర్మూలించలేకపోతున్నాయి. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మాలని సేవిస్తారో తక్షణమే హృదయంలో ఉన్న మలినాలన్నీ, ఓకేనా, అంటే ఆ భౌతికమైనటువంటి కోరికలు ఏవైతే ప్రేరణకి లేదా ఉత్పన్నం అవుతాయో అవి కూడా నిర్మూలించబడతాయి అనమాట. వాటి నుంచి విముక్తి పొందుతారు తక్షణమే. ఇంకా తెలిసి తెలియక కూడా, అంటే తెలిసి తెలియక జపం చేసినా సరే, ఓకేనా, భగవంతుడు తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఒకరి పాప కార్యాలన్నీ కూడా నిస్సందేహంగా బూడిదైపోతాయి అన్నమాట. సో అందుకే మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా, ఔషధం యొక్క పూర్తి స్థాయి జ్ఞానం ఆ, తీసుకునేటువంటి రోగికి లేకపోయినా అది ఔషధం పనిచేస్తుంది అతని మీద. అట్లానే భగవన్నామం యొక్క విశిష్టత తెలియకపోయినా, ఔన్నత్యం తెలియకపోయినా సరే, ఎవరు పలికినా సరే దానికి కలిగిన దానికి దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అటు ఇప్పుడు అజామినుడు విడుదల మరి అని విచారం చేస్తున్నాడు, అతనికి ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. సో ఎట్లా తను ఆల్మోస్ట్ యమపాశానికి తను బంధించబడి లాక్కొని వెళ్తా ఉంటే అప్పటికప్పుడు అక్కడ విష్ణుదూతలు రావడం. కాబట్టి వాళ్ళ పాదాలకు తల వంచాడు, నమస్కరించాడు. సో కాబట్టి అతను అప్పటికప్పుడే భయం నుండి అతను విముక్తుడయ్యాడు. ఉమ్. అయితే ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విష్ణుదూతలు టక్కని హఠాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఎందుకంటే తనలో తనలో ఆ కృతజ్ఞత భావం అలాగే ఉంటే నిరంతరం వాళ్ళకి విష్ణుదూతలు గుర్తొస్తారు. యమదూతలు గుర్తొస్తే అతను చేసిన పాపాలు గుర్తొస్తాయి. కాబట్టి ఏదో ఒక విధంగా తాను భగవన్నామం ఖచ్చితంగా చెయ్యాలి, అది ఎప్పుడు గుర్తుండాలి తనకి అనే భావంతో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆ, యమదు ఆ, అజామిలుడికి తాను అలా తను వచ్చినటువంటి అవకాశం ఇది చాలా చాలా ఆ, చాలా దుర్లభమైంది ఈ అవకాశం. కాబట్టి ఇది నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు ఖచ్చితంగా నువ్వు బయటపడాలి అనే విధంగా, ఆ విధంగా తను తీసుకొని తన ప్రేరణ పొందాలి అనే దానికే వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అని. అయితే అతను అర్థం చేసుకోగలిగాడు. సాధారణ ధార్మిక సూత్రాలు వేరు, భగవంతుడికి సంబంధించినటువంటి ధార్మిక సూత్రాలు, ఆ సేవలు వేరు. సో బ్రాహ్మణుడిగా నేను చేసినవన్నీ ఒక ఎత్తు అయితే, కానీ భగవన్నామకు సంబంధించిన సూత్రాలు అవన్నీ అవి ఇంకా చాలా ఉత్తమమైనవి అని తను అర్థం చేసుకున్నాడు అనమాట. కాబట్టి తన పాత పాపపు ఆ కార్యాలను గుర్తు చేసుకొని ఎంతో మన, తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి పడ్డాడు అనమాట. సో అదే నిన్న కూడా మనం చెప్పుకున్నాం అవన్నీ కూడా. సో నా ఇంద్రియాలకు దాసుడయ్యాను, నా స్థానం నేను పడిపోయాను, ధర్మబద్ధమైన బ్రాహ్మణుడిగా ఆ స్థానం నేను పడిపోయాను అన్నాడు. కుటుంబ సంప్రదాయాలన్నీ కూడా నేను కించపరిచేంత పని చేశాను. ఒక వేసకి బానిసయ్యి భార్యని నేను వదులుకున్నాను, తల్లిదండ్రులు నేను పట్టించుకోకుండా ఒక నీచమైన జాతి చెందిన వాడిలాగా నేను ప్రవర్తించాను. సో అయితే నాలాంటి వాడికి ఖచ్చితంగా శాశ్వతంగా నరకలోకాల్లో తీవ్రమైనటువంటి బాధ అనుభవించాల్సి వస్తుందని ఇప్పుడు నాకు స్పష్టమైంది. కానీ ఇప్పుడు ఒక కల్లాగా ఇది నిజం, అసలు దీంట్లోంచి బయటపడ్డానా, అరే నన్ను లాక్కెళ్ళడం, నలుగురు మనుషులు నన్ను లాక్కెళ్ళడం నేను గమనించాను, నేను తాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నన్ను విడిపించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు. కాబట్టి
నేను ఇంత నేను పాపకార్యంలో మునిగిపోవడం వల్ల నిశ్చయంగా అత్యంత నీచమైన వాడిని, వాడు దురదృష్టవంతుడు అయినప్పుడు నేను ఆ పూర్వపు ఆధ్యాత్మిక కార్యకలాపాల వల్లనే ఈరోజు నేను రక్షించబడడానికి వచ్చారు. ఆ నలుగురు కలిగి చూడగలిగాను. వాళ్ళ దర్శనం నాకు ఎంతో ఆనందం కలిగింది. సో ఎక్కడో దగ్గర మనం మనం చేసినటువంటి పూర్వపు సుకృతే ఈరోజు మళ్ళీ మనలాంటి వాళ్ళకు కూడా నిజంగా అజామినుడికి ఎట్లా అయితే ఇప్పుడు అతను నాకు రెండో అవకాశం దొరికిందన్ను, మనకి ఇప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ జన్మలో మనం చేసుకుని మనకు గుర్తు లేకపోయినా భగవంతుడు మళ్ళీ మనకి ఈరోజు భక్తి మార్గంలోకి మనల్ని నడిపిస్తున్నాడు అంటే మనకు కూడా ఒక ఛాన్స్ మళ్ళీ మనకి భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. సో కాబట్టి ఆయన అంటున్నాడు, నేను పూర్వపు భక్తియుత సేవ ఫలం కారణంగానే ఇది సాధ్యమైంది, లేకపోయి ఉంటే ఖచ్చితంగా నేను ఈ పవిత్ర భవనామం జపం చేసే అవకాశం నాకు లభించేది కాదు. అంటే అప్పుడు చేశాను కాబట్టి భగవంతు నాకు ఇప్పుడు గుర్తు చేశాడు, నారాయణ అని పేరు పెట్టుకోమని, లేదా నారాయణ పలకమని చెప్పి. సో కాబట్టి ఇట్లాంటి నేను అంటే బ్రాహ్మణ సంస్కృతి హతమార్చిన సిగ్గులేని మోసగాడిని, ఆ పాపానికి నేనే ప్రతిరూపాన్ని. కానీ నారాయణ పవిత్ర నామం జపంతో పోలిసి నేను ఎక్కడ అసలు అంటే నాలాంటి నీచుడు కూడా, ఇంత దుర్మార్గుడు కూడా భగవంతుడు దయదలిచి తన నామాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పి తను తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాను అనమాట ఇక్కడ. అయితే నేను పాపినప్పటికీ ఇప్పుడు నాకు ఒక అవకాశం అనేది లభించింది కాబట్టి ఇప్పుడు నా నా మనసుని జీవితాన్ని నిగ్రహించుకొని ఎప్పటికీ భక్తియుత సేవలు నెలకొనాలి. నేను భౌతిక జీవితపు గాఢమైన చీకటి మరి అజ్ఞానాన్ని తిరిగి పడిపోకుండా ఉంటాను. ఇప్పుడు కొత్త గట్టి సంకల్పం తీసుకుంటున్నాడు అనమాట ఇప్పుడు. ఓకేనా, ఈ అవకాశం నేను వదులుకోకూడదు. నేను మళ్ళీ ఆ ట్రాప్లో ఆ మాయలో పడకూడదు. అన్ని రకాలుగా నేను నిగ్రహించుకోవడానికి నేను ప్రయత్నించాలి. భక్తి సేవలో నేను నిమగ్నం అవ్వాలి అని చెప్తున్నాను. సో ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి మాయాశక్తి నన్ను భౌతిక బంధం నుంచి ఇప్పుడు నేను విడిపించుకుంటాను. ఆ మాయాశక్తి బలి ఒక స్త్రీ చేతులు నేను కీలుబొమ్మలా నాట్యం చేసే కుక్కలా అయిపోయాను. సమస్త కామవాంఛలను విడిచిపెట్టి ఈ మాయ నుండి విముక్తి పొందుతాను. నేను సకల జీవులకు స్నేహితునిగా మారి ఎల్లప్పుడూ కృష్ణ భక్తిలో లీనమవుతాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఇంకా నా జీవితం అంతా ఇంకా దేనికోసం నేను పూర్తిగా నేను నిమగ్నం చేయాలి ఇంకా. ఇంకా ప్రతి ఒక్కరు పడతాము, పశ్చాత్తాపడాలి, పడతాము కూడా. కానీ దాంట్లోనే ఉండిపోకూడదు అనమాట. నేను ఇట్టే చేశానే, నేను ఇంతే, నా జీవితం ఇట్లా, నేను అలా చేసి ఉండకూడదు, నేను అలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఇంకొంచెం బాగుంది. ఇది ఎన్ని వందల సార్లు తలుచుకుంటే ప్రయోజనం ఏంటి? తప్పు జరుగుతాయి అన్నీ కూడా. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే జరిగింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మన బుద్ధి షిఫ్ట్ అయిపోవాలి నెక్స్ట్. కానీ చాలా మంది దీంట్లోనే అదే తిరుగుతా దాంట్లోనే ఉండిపోతారు అన్నమాట. అట్లాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. తప్పులు చేసిన వాళ్ళ కాబట్టి అందరూ బయటపడాలి అట్లా అంతే. మనం చేసిన బయటకు వచ్చింది. కానీ చాలా మంది చేసేటివి అవి బయటికి రాలా. కానీ బయటికి వస్తాయి ఎప్పుడో, ఈ జన్మ కాదు ఇంకో జన్మకైనా వస్తాయి. అది ఓకే, అది వాళ్ళ విషయం వాళ్ళది. కానీ అయిపోయింది. ఓకే, ఇక్కడి నుంచి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంక నేను అది మెయిన్ పాయింట్ అన్నమాట. అక్కడ జరిగింది జరిగిపోయింది. తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, మొత్తానికి ఒక గందరగోళం అయిపోయింది. ఇంకా ఆ గందరగోళం తలుచుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? దాన్ని పదే పదే అదే ఆ, దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకసారి కూడా మనం ఇళ్ళలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక సంఘటన జరిగింది, అది ఒకసారి తెలిసి జరిగింది, తెలియకుండా జరిగింది. అది అక్కడితో దాన్ని అయిపించేయాలి అంతే. ఓ, అది భర్త అయినా తప్పు చేసి ఉండొచ్చు, భార్య అయినా తప్పు చేసి ఉండొచ్చు, ఎవరో ఒక తప్పు చేసి ఉండొచ్చు. చెప్పిన తర్వాత, అది తెలుసుకున్న తర్వాత అక్కడ సమస్య పెట్టాను. కానీ తిప్పి 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 మళ్ళీ దానికే వెళ్ళి అదే మళ్ళీ పొడుస్తూ కూర్చుంటే ఎవరికి లాభం? అది మనం అనుబంధాలు కొనసాగించాలనుకుంటున్నావా, అనుబంధాలు తెంచుకోవాలనుకుంటున్నావా? అయిపోయిన దాన్ని అక్కడితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఎలా మనం ముందు తీసుకెళ్దాం,
ఈ పొరపాటు జరగకుండా మన ఇద్దరం కలుసుకొని ఏం చేయాలి? నేను ఇది ఓకే, నా సహాయం నేను ఎలా చేయగలను, నేను సహాయం చేయాలి ఇటువంటి తప్పు జరగడానికి, నేనేమైనా ఆ, 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 నేనేమైనా సహాయం చేయగలనా, లేకపోతే నేనేమైనా సహకరించగలనా, ఏంటి అది ఉండాలి. కానీ ఏదో తల్లిదండ్రులు లేదా భార్య భర్తల మధ్యలోని ప్రతిసారి నువ్వు అది చేసావు, నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, ఇట్ట చేసావు, ఏం సాధిస్తాం దానివల్ల? దానివల్ల మనం ఏం ప్రయోజనం పొందగలుగుతాం మనం? దీనివల్ల మనం మళ్ళీ సంబంధాన్ని మనం కలుపుకోగలుగుతామా? మళ్ళీ మనం నమ్మకాన్ని తెచ్చుకోగలుగుతామా? మళ్ళీ గతంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ రక్షణ, అది మళ్ళీ మనం పొందగలుగుతామా? లేదా ఏం ఏం సాధించడానికి మళ్ళీ మళ్ళీ మనం ఇవి మనం చేస్తూ ఉంటాం మనం? దాని నుంచి ముందుకు వెళ్ళిపోవాలంటే ఇంకా గతాన్ని గురించి మళ్ళీ మనం తీయకూడదు మళ్ళీ ఇంకా. అలా చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ నష్టపోతాం అంతే. అంటే ప్రతి ఒక్కరం తప్పులు చేస్తాము. తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? గొప్పతనం ఏంటంటే తప్పు చేసి రియలైజ్ అయ్యి దాని నుంచి బయటపడి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం, అది నిజమైన సక్సెస్ అంటే. అసలు తప్పులు చేయకుండా వాడు అసలు సక్సెస్ఫుల్ ఏం కాదు. అసలు తప్పులు చేయకుండా ఉన్నాడు అబ్బా, అసలు ఆ సక్సెస్ఫుల్ జీవితం ఏం కాదు అది. తప్పులు చేసి ఒప్పుకొని మళ్ళీ దాన్ని ఆ, సరిదిద్దుకోవడానికి దానికి చాలా గట్స్ కావాలి, చాలా ధైర్యం కావాలి దానికి. ఆ ధైర్యం ఉంది కాబట్టే తను ఎన్నిటిని ఎదుర్కోగలుగుతాడు. ఎంత దూరమైనా పోగలుగుతారు వాళ్ళు. అదే అసలు ఇప్పుడు ఎంత పెద్ద దాంట్లోంచి బయట, ఎంత పెద్ద ఎంత దాంట్లో ఇతను కూరుకోబోయాడు అసలు. కానీ మళ్ళీ బయటకు వచ్చి ఓకే, మళ్ళీ ఎస్, నెక్స్ట్ నేను ఇంక ఇక్కడ ఇలా చేయాలి, ఇంక మీద నేను దీంట్లో వెళ్ళకూడదు, ఇంక ఈ విధంగా నా జీవితం నేను కొనసాగించాలి ఇంకా నేను. అది కరెక్ట్, అది జీవితం అంటే. ఎన్ని సందర్భాల్లో ఈ కుటుంబాలంతా ఇదే అన్నమాట. అందుకే ఉమ్, అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి, అంటే కుటుంబ పరిస్థితులన్నీ కూడా. ఓకే. ఎవ్వరు ఏం చేయకుండా కామ్గా ప్రశాంతంగా ఎక్కడ ఉండవయి. జీవితం అంటే సర్దుకోవడం, జీవితం అంటే దాన్ని ఒప్పుకోవడం, అంగీకరించుకోవడం, మళ్ళీ ముందుకెళ్ళడం. కాబట్టి ఇతను కూడా పడ్డాడు, పడ్డాడు, నేను ఎంత దుర్మార్గుడిని, నన్ను ఈ విధంగా ఏదో నన్ను ఖండించుకోగా కానీ తను తానే శపించుకుంటున్నాడు ఒక విధంగా. కానీ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ అంటున్నాడు. నెక్స్ట్ భక్తుల సాంగత్యంలో భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం వల్లనే నా హృదయం ఇప్పుడు పవిత్రమవుతోంది. అందువల్ల నేను భౌతిక ఇంద్రియ సుఖాలకు మళ్ళీ ఇంకా బలి కాను. ఇప్పుడు నేను నాది అనే తప్పుడు భావనలు విడిచిపెట్టి నా మనసుని కృష్ణుని పాదపద్మాలపై నిలుపుతాను. ఇది రిలేషన్. దీ మళ్ళీ మనం కృష్ణుడికి మళ్ళీ రీయూనిట్ అవ్వాలి, కృష్ణుడి దగ్గర. ఎస్, ఎన్నో సందర్భాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో భక్తి సాధనలో ఉంటారు, కానీ ఏదో దాంట్లో పడిపోతారు మళ్ళీ. ఓకేనా? మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడమే మెయిన్, అదే మెయిన్ పోరాటం అంతా. అది కృష్ణుడి ఇష్టం ఉందా, అది అలాంటి వాళ్ళకి. ఎస్, అయిపోయింది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్. సో భాగవతం 11వ సంలో కృష్ణుడు అంటాడు, నువ్వు ఎన్నిసార్లు పడినా పర్వాలేదు, మళ్ళీ నువ్వు ట్రై చేయ అంటాడు మళ్ళీ. మనమే కించపరచుకోవాల్సిన అవసరం లేదు, మనకి మనమే ఆ, అన్నిటికీ నేనే కారణం, నా వల్ల ఎట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది, నేను దానివల్ల నేను పనికిరాను అని, అలా ఇలా. కాబట్టి నేను ఇంక భక్తి చేయను, నేను ఇంకా నాకు అవసరం లేదు ఇంకెంత. చేయకపోతే ఎవరికి నష్టం అది. నాకు బాగుడిగా ఇది కానీ చేయకపోతే నేను ఇంక మీద నేను అది చేయను, నేను ఇంక ఇది చేయను, నేను అట్లా చేయను, నేను ఇట్లా ఉండను, నేను జపం చేయను, నేను మళ్ళీ ఇంకా సేవలకు రాను. ఎవరికి నష్టం అయ్యింది? మనం ఇంకా మన పరీక్షను ఇంకా దారుణం చేసుకోబోతున్నట్టే మనం ఇంకా. ఓకే. సో కాబట్టి జరిగినవి మనం రిలైజ్ అవ్వాలి, దాని నుంచి మళ్ళీ మనం తేరుకోవాలి, మళ్ళీ మనం ముందు కొనసాగాలి. అందుకే భగవంతుడు అంటాడు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు పడినా పర్వాలేదు, మళ్ళీ రండి, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి, జపం మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ సేవలు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో కృష్ణుడికి తెలుసు,
ఎన్నిసార్లు మనం లేస్తాం, ఎన్నిసార్లు పడతాం, ఆయనకి బాగా తెలుసు, మన మనస్తత్వం తెలుసు, మన హృదయంలో మనం దేని మీద పూర్తి స్థాయిలో మనం ఏం కోరుకుంటున్నామో అన్ని కృష్ణుడు తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. మనం ఎప్పుడు పడతాం, ఎక్కడ పడతామో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం భగవుడి చేతికి ఇవ్వాలి, నాయన నువ్వు చూసుకోవాల్సిందే, నేను ఎప్పుడు అలర్ట్గా ఉండలేను, నేను దేనికి 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 ఏ బాధకు నేను గురవుతాను, ఏ మాయకి నేను గురవుతాను నాకే తెలియదు. సో కాబట్టి అజామినుడు ఇక్కడ చాలా బలమైనటువంటి ఒక సంకల్పం తీసుకున్నాడు. మీ మీద నా మనసు కృష్ణుని యొక్క పాద పద్మాలపై నిలుపుతాను అని. నెక్స్ట్ ఏం చేశాడు ఇమ్మీడియట్ గా? భక్తులతో అంటే విశ్వదూతల సాంగత్యంలో, భక్తులతో సాంగత్యం వల్ల అజామినుడు దృఢ సంకల్పంతో భౌతిక జీవన భావన మరియు సమస్త భౌతిక ఆకర్షణ నుండి విముక్తి పొంది అతను వెంటనే హరిద్వార్కు వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగి మళ్ళీ తన తన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు, వాళ్ళ పోయి కలుసుకోవాలా, ఏమైనా మళ్ళీ నేను పోయి మళ్ళీ నేను వాళ్ళకి సేవ చేసుకోవాలా, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 88 మన లెక్క ప్రకారం మనకు చెప్పింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారో, నేను వాళ్ళ కోసం నేను వెతకాలా, నేను అంత టైం నాకు లేదు. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతను వెంటనే హరిద్వార్ వెళ్ళాడు. సో ఇంకా టైం వేస్ట్ చేసుకోవడానికి ఏమాత్రం తాను ఇంకా ఇంకా చూసుకోవాలి. అతను వెంటనే తన తన కళ్ళ ముందే సంఘటన జరిగినాయి. తన కళ్ళ ముందరే ఎంత భయంకర స్థితి నుంచి తను బయటకు వచ్చాడు. తన తను అర్థం చేసుకున్నాడు భగవంతుడు తన గతంలో చేసినటువంటి తన తన భక్తియుత సేవకి భగవంతుడు ఎలా స్పందించాడు అసలు. అవన్నీ అంటే ఒకసారి భగవంతుడి ప్లాన్ అలా చక్కగా మనకు అర్థమైపోతుంది అనమాట. మేబీ అప్పటికప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు భగవంతుడి యొక్క ప్లాన్, కానీ కొంతకాలం అయితే మనకు అర్థం అవుద్ది. ఆ ఫెయిల్యూర్ కూడా అలా 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 పతనం అవ్వడం కూడా ఒక్కోసారి అది భగవంతుడి యొక్క అనుగ్రహం అనుగ్రహం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బలమైన దెబ్బ పడకపోతే మనం సీరియస్ గా తీసుకోవాలన్నమాట భక్తిని. అప్పుడు దాకా ఆ, మన మన జన్మ గురించో, అంటే మనం గొప్ప జన్మ పుట్టాము, మనం అన్ని మాలలు చేస్తున్నాం, మనం ఇంత సేవ చేస్తున్నాం, సో మేము ఇంత చదువుతున్నాం అంత చదువుతున్నాం, మనకంటే ఇక్కడ సీనియర్ భక్తులు ఇంకెవరు లేరు, మనకంటే అన్ని తెలిసిన వాళ్ళు ఇంకెవరు లేరు ఇక్కడ, ఏదో అంటే తేలిపోతా ఉంటాం అనమాట మనం. ఎప్పుడైతే ఇట్లా అంటే బాగుంది తెలుసు ఎక్కడ బలంగా కొడితే మనం నెక్స్ట్ టైం సీరియస్ గా తీసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు మీరు కనుక గమనిస్తే గతంలో నుంచి, మీరు గతం నుంచి కానీ మీరు కానీ గమనిస్తే చాలా మంది జీవితాలు, జడబాటుడు కావచ్చు, చిత్రకేతు జీవితాలు కావచ్చు, అట్లానే ధ్రువ మహారాజు, వాళ్ళందరి జీవితాల్లో గాయాలేని, కానీ ఆ గాయాలే వాళ్ళకి భక్తిని తీవ్రతరం చేయడానికి అవకాశం దొరికింది. వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని అవమానాలు, సో కొన్ని కొన్ని వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని శాపాలు, ఉదాహరణకి పరిషత్ మహారాజు చేసి చాలా చిన్న తప్పు, కానీ పెద్ద శాపం, మరణం 7 రోజుల్లో. అలా ఇప్పుడు నారద వారి తీసుకుందాం, తను సాధన చేస్తూ ఉన్నాడు, సడన్ గా భగవంతుడు కనిపించి వదిలేశాడు అంతే, సడన్ గా వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు అజామినుడికి విష్ణుతో కనిపించి వెళ్ళిపోయారు అంతే. అంటే భగవంతుడే ఒక స్టెప్ వేసి వేయాలంటున్నాడు, ఎందుకంటే మనం క్యాజువల్ గా తీసుకుంటూ ఉంటాం. అవుతుందిలే, చూద్దాంలే, అది ఇప్పుడు కాదు, ఇంకా కావాల్సినంత టైం ఉంది కదా కానీ కానీ కృష్ణుడికి ఇష్టం లేదు మనం ఇంకా ఇక్కడే ఉండిపోవడం. కృష్ణుడికి ఇలాగే వదిలేస్తే ఇంక ఇలాగే వెళ్ళిపోతాడు ఇంకా. నేను ఇంక ఇంక ఇతన్ని ఉపేక్షించను ఇంకా, ఇలాగే వదిలిపోవడానికి ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి ఇదే విధంగా తను నెట్టుకుంటూ కదా.
చాలా ఆడుతూ పాడుతూ అసలు భక్తిని తీవ్రతరం చేయట్లేదు ఇతను అన్నప్పుడు ఒక దెబ్బ లేస్తాడు అనమాట. అప్పుడు దెబ్బతో మొత్తం సీరియస్నెస్ అన్నీ వస్తాయి మరి. ఇది కూడా భగవంతుడి దయ్యే మళ్ళీ. ఎందుకంటే ఆయన ఆయన దయ చూపిస్తేనే భక్తిలోకి వచ్చాము, భక్తిలో కొనసాగుతున్నాం, భక్తిని తీవ్రతరం చేస్తాం, అట్లా నేను నుంచి బయటపడు. కాబట్టి హరిద్వార్కి ఇంక వెళ్ళిపోవాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి పోయి క్షమాపణ చెప్పుకోవాలి, వాళ్ళకి పోయి వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందో, ఇప్పుడు ఏ బస్సు పట్టుకోవాలా, ఏ ట్రైన్ పట్టుకోవాలా, ఓకేనా? ఇప్పుడు ఇంకా ఎవరు బతికున్నారు వాళ్ళల్లో, పోయి ఏం చేస్తాం మనం? అవన్నీ తెలుసుకొని ఏం చేస్తాం? అవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆయన వెతుక్కుంటూ పోయి ఆ తర్వాత ఎవరిని తెలుసుకున్నాడు తర్వాత. మనము అవకాశం ఉన్నంత వరకు బ భక్తియుత సేవలో టాప్ ప్రయారిటీ ఇచ్చి దాని చుట్టూ మన కుటుంబాలు, మన వ్యవస్థలు, మన బాధ్యతలు అన్నీ చూసుకోవాలి. సెంటర్ కృష్ణ పెట్టుకొని మిగతావన్నీ చేసుకోవాలి. అప్పుడు మనం చేసేటివన్నీ కూడా చక్కగా ఒక ఒక క్రమ పద్ధతిలో వెళ్తుండాను. సో హరిద్వార్ అజామిలుడు విష్ణు ఆలయంలో ఆశ్రయం పొంది భక్తి యోగాన్ని ఆచరించాడు. ఇంద్రియాలను నియంత్రించుకొని తన మనసును పూర్తిగా భగవంతుని సేవలో నిమగ్నం చేశాడు. ఇంద్రియాల నుండి తన మనసును వేరు చేసి భగవంతుని స్వరూపాన్ని ధ్యానించడంలో పూర్తిగా లీనమయ్యాడు. సో తన ఫోకస్ ఇప్పుడు కంప్లీట్గా, ఏకాగ్రత కంప్లీట్గా కృష్ణుడి మీదే ఉందన్నమాట. కాబట్టి ఏ ఆలయంలో పోయి మళ్ళీ ఆశ్రయం తీసుకున్నాడు. తను అర్థం చేసుకున్నాడు కదా, బ్రాహ్మడుగా తన ధార్మిక సూత్రాలు ఏమో పుణ్య కార్యాలకు ఉపయోగపడతాయి తప్ప నేను నుంచి బయటపడడానికి ఉపయోగపడవు. కాబట్టి నేను ఖచ్చితంగా పోయి ఇప్పుడు కృష్ణుడి ఆశ్రయాన్ని నేను తీసుకోవాలి. నేను కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకోవాలి. అప్పుడు నేను శాశ్వతంగా ఈయన నుంచి బయటపడతాను. సో అది అందుకే తనకు అర్థమైంది సాధారణ ధార్మిక సూత్రాలు ఏంటి, విష్ణు సంబంధమైనటువంటి ధార్మిక సూత్రాలు ఏంటి. సో వీటిని మనం ఆ భేదాన్ని గమనించాడు కాబట్టి ఇమ్మీడియట్గా హరిద్వార్కి వెళ్ళి కృష్ణుడి యొక్క ఆలయంలో అతను కంప్లీట్గా ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. విష్ణుదూతలను చూసిన తర్వాత అజముడు గంగా నది ఒడ్డున తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు. అతను భగవంతుని సహచరునిగా తగిన తన అసలైన ఆధ్యాత్మిక శరీరాన్ని తిరిగి పొందాడు. అలా అలా ఉంటూ అక్కడే సేవ చేసుకుంటూ ఒకరోజు గంగా నది ఒడ్డున తాను స్నానం చేస్తుండగా ఆ విష్ణుదూతల్ని చూశాడు. అంటే ఆయన టైం అయిపోయింది. అంటే ఆ మరణ సమయానికి ఇప్పుడు నిజంగా తన మనసు అంతా కూడా కృష్ణనామంతో, కృష్ణుడి రూపంలో, కృష్ణ లీలలతో పూర్తిగా నిండిపోయింది. సో గంగా నది ఆయన నదిలో ఒడ్డున ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఎలాగా? అదే విశుద్ధతలో ఎవరైతే గతంలో తనని విడిపించడానికి వచ్చారో వాళ్ళని మళ్ళీ చూశాడు అనమాట. ఇప్పుడు అతని శరీరం మారి ఇప్పుడు అజామినుడిని ఎట్లా తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లయితే విష్ణుదూతకి చతుర్భుజ ఆకారాలు ఉన్నాయో విష్ణుదూతలకి, ఇప్పుడు అజామినుడికి కూడా చతుర్భుజ ఆకారం వచ్చేసింది. అంటే భగవంతుని సహచరునికి తగిన తన అసలైన ఆధ్యాత్మిక శరీరాన్ని తిరిగి పొందాడు. అసలైన ఆధ్యాత్మిక శరీరం, తన స్పిరిచువల్ బాడీ వచ్చేసి. విష్ణుదూతలతో పాటు అజామినుడు వైకుంఠ విమానం ఎక్కాడు. వాయు వాయు మార్గం గుండా ప్రయాణించి నేరుగా వైకుంఠం వెళ్ళాడు. నేరుగా. సో సెకండ్ ఛాన్స్ ఒక విధంగా నిలబడమంటున్నాను. మనకు కూడా ఒక విధంగా ఇది సెకండ్ ఛాన్సే. సెకండ్ ఛాన్స్ అన్న కూడా ఎన్ని ఛాన్స్లో మనకు తెలియదు కానీ అఫ్ కోర్స్ అజామినుడి యొక్క ఆ, కథ వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే, సో గతంలో మనం చేసినటువంటి ఆ, భక్తియుత సేవ గత జన్మల్లో భగవంతుని మళ్ళీ మనం గుర్తుపెట్టుకొని మనం చేసింది మనం మర్చిపోయినా సరే ఆయన మళ్ళీ మనకి ఎవరో ఒకరి భక్తుల ద్వారా మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే స్థితిలో పెట్టారు మనం. ఎందుకు పెట్టారు అని అంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం తీవ్రతరం చేసుకోవడానికి, మళ్ళీ అదే ఉద్యోగాలు, మళ్ళీ వ్యాపారాలు ఎట్లా చేసుకోవాలా, మళ్ళీ ఇవన్నీ ఎట్లా విస్తరించుకోవాలా, మళ్ళీ వాళ్ళ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయిపోయిన దాని గురించి
అది కాని దాని గురించి, అది జరగదు జరగదు దాని గురించి విపరీతమైన ఆందోళన, ఆ చింతన. సో మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి, మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు కూడా బహుశా భగవంతుడు అజామినుడిలాగా మనకు కూడా ఇప్పుడు రెండో ఛాన్స్ ఇచ్చాడేమో. రెండో ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మనకి భక్తుల సాంగత్యాన్ని ఇచ్చాడు. భక్తుల సాంగత్యంలో మనకి పూర్తి స్థాయిలో ఆ, ఎదగడానికి, ఓకేనా, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు మనకు ఉన్నాయి. సో తెల్లవారుజామున ఆ, ఏమేం చేసుకోవాలి, మనం ఏ పద్ధతిలో మనం రోజు గడపాలి, ఎట్లా మన జీవితంలో ఇప్పుడున్న స్థితిగతుల్లో ఆ, ఎన్నిన్ని రకాలుగా భగవంతుడి సేవలో మనం పాల్గొనవచ్చు. మన బుద్ధిని, మన మనసుని, మన శరీరాన్ని, మన సమయాన్ని, మనకున్న వనరుల్ని ఎట్లా మన కృష్ణుడి సేవలో పెట్టచ్చు మనం. ఇన్ని రకాలుగా మనకి ప్రభుపాదులు వారు ఎన్ని అంటే ప్రభుపాద వారి ఒక జీనియస్ అన్నమాట, ఆచార్యుడు. గతంలో ఏ ఆచార్యులు చేయనన్ని థింగ్స్, అంటే ఎన్ని రకాలుగా ఒక బద్ధ జీవుడిని కృష్ణుడి సేవకు తీసుకురావచ్చు అని చెప్పేసి, అసలు ఇన్ని వైడ్ ఓపెన్ చేయరా, ఇన్ని రకాలుగా ఇన్ని సేవలు, ఎవరెవరి స్థితిలో వాళ్ళు ఉంటూ, ఎవరెవరి పరిస్థితులను బట్టి వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలో ఉండడానికి, నిజంగా ఆచార్యులు మాత్రమే, ఎస్పెషల్గా భగవంతుడు అంటే భక్తి, భగవంతుడి యొక్క వ్యక్తిగత ఆ, తన సహచరులను పంపించినట్టుగా ఉన్నాడు. వ్యక్తిగతమైన వాళ్ళు, పర్సనల్గా ఉండేవాళ్ళు పంపించినట్టున్నారు ఇక్కడ ద్రౌపదుల వారు ఒక విధంగా. ఆయన అలాంటి స్థితి కలిగిన వాడు. సో ఇన్ని రకాలుగా భక్తి చేయొచ్చా, ఇన్ని రకాలుగా మనం వండుకొని భగవంతునికి నైవేద్యం పెట్టచ్చా, ఇన్ని రకాలుగా పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ మనం తృప్తిపరచచ్చా భక్తిలో. గతంలో చేసేది ఒకటే, అంత పోయి గుళ్ళో కూర్చో, గుళ్ళో సేవలు చేసుకో, ఓకేనా, అన్ని వదిలేసి గుళ్ళో సేవ చేసుకో, అన్ని వదిలేసి గుళ్ళో సాధన చేసుకో. అది తప్ప ఇన్ని రకాలుగా మనం భగవడ్ సేవలో ఉండొచ్చా అని ఆయన ఇవన్నీ ఓపెన్ చేశాడు. ఇన్ని రకాలుగా ఆయన ఆ, సేవల్ని విస్తరింపజేశాడు. సో ఎన్ని మంది ఇన్ని రకాలు, కొంతమంది గో వ్యవసాయ క్షేత్రాలు, కొంతమంది గోవిందాస్ రెస్టారెంట్స్, స్కూల్స్ రూపంలో, ఓకే, ఆ తర్వాత భగవుడికి అలంకరణలు, మందిరాల కట్టడ నిర్మాణాల్లో, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా అని, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లని, ఎన్ని రకాలుగా మనం అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు మనం కృష్ణుడి సేవ. ఓకే. సో కాబట్టి అజామిలుడుకి ఎలాగైతే ఒక అవకాశం దొరికిందో, ఇప్పుడు మనకు కూడా అవకాశం భగవంతుడు అదే దాంట్లో అదే బాటను మనకి ఇచ్చాడు, మనకి మళ్ళీ ఇప్పుడు మనకి అవకాశం, మళ్ళీ ఈ పరిస్థితులు మళ్ళీ మనకు కల్పించాడు. అట్లాగే ఇప్పుడు మనకి ప్రభుపాద లాంటి వాళ్ళు అనేక రకాలుగా మనం కృష్ణుడి సేవలో ఎలా నిమగ్నం అవుతాం, మన యొక్క స్వభావాన్ని బట్టి, సో మన ఇంట్రెస్ట్ని బట్టి, మన యొక్క స్థితి స్థాయిని బట్టి ఏ సేవలైనా మనకు పాల్గొని నిరంతరం కృష్ణుని స్మరించుకునే అవకాశం మనకు ప్రభుపాద ఇచ్చారు. ఆయన ఫైనల్గా సుఖదేవ్ గోస్వామి భగవన్నామాన్ని కీర్తించాడు. సో ఆయన ఇప్పుడు ఫైనల్గా అంటే అజామిళుడికి దొరికినటువంటి ఈ యొక్క గొప్ప ఆ, ఈ దాన్ని ఏమంటారు, వైకుంఠం వెళ్ళేతో అంటే ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థాయికి వైకుంఠం, అదే ఒకే జన్మలో మళ్ళీ భగవన్నామం ఎంత శక్తివంతమైంది ఇదంతా. సో కాబట్టి అజానుడు అనే బ్రాహ్మణుడు చెడు సాంగత్యం కారణంగా బ్రాహ్మణ సంస్కృతిని, ధార్మిక సూత్రాలను విడిచిపెట్టి అత్యంత పతితుడై దొంగతనము, మద్యపానం మరియు ఇతర హేయమైన కార్యాలు చేశాడు. అతను ఒక వేశ్యను కూడా ఉంచుకున్నాడు. అందువల్ల యమదూతలు అతనిని నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ నారాయణ పవిత్ర నామం ఒక్కసారిగా ఉచ్చరించగానే తక్షణమే రక్షింపబడ్డాడు. ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఒక నామాన్ని ఎట్లా తను విడుదల చేసింది. అందువల్ల భౌతిక బంధాల నుండి విముక్తిని కోరుకునేవాడు భగవంతుడి నామము, కీర్తి, రూపము, లీలను జపించే
మరియు కీర్తించే పద్ధతిని అనుసరించాలి. సో నిజంగా మన భౌతిక బంధాల నుంచి మనం విముక్తి కోరుకుంటే ఒకవేళ వద్దు ఇంకా చాలు, ఇంకా తిరిగి తిరిగి నేను అలసిపోయాను, ఇంకా జన్మలో ఎత్తి ఎత్తి నేను నా వల్ల ఇంకా కాదు, ఇంక నేను విసిగిపోయాను, వేసారిపోయాను ఇంకా మనం అనుకుంటే ఎట్లా దేవుడా బయటపడ్డాం అని అనుకుంటే మాత్రం భగవన్నామము, భగవంతుని లీలలు, రూపము, గుణాలు, వాటిని జపించడం, కీర్తించడం, శ్రవణం చేయడం, కీర్తించడం, ఆ పద్ధతిని అనుసరించాలి ఎవరైనా సరే. ఒకవేళ భౌతిక బంధాల విముక్తి అవ్వాలి అని అనుకుంటే అది, లేదు నేను ఇంకా కోరికలు తీర్చుకోవాలంటే ఇంకా వేరే వేరే పద్ధతులు ఉన్నాయి, ఇంకా మనం ఇంకా ఏదో అనుభవించాలా, ఇంకా ఏదో చూడాలి, ఇంకేదో చూసుకోవాలి, అవసరం అవన్నీ కావాలనుకునే వాళ్ళు ఇంకా వేదాల్లో 95% 90% మనకి పద్ధతులు ఉన్నాయన్నమాట. కాబట్టి యజ్ఞ, జ్ఞానము, యోగ, ధ్యానం వంటి ఇతర పద్ధతుల నుండి ప్రయోజనాన్ని పొందలేరు. ఎందుకంటే ఈ పద్ధతులను అనుసరించిన తర్వాత కూడా రజో తమో గుణాలతో కలుషితమైన మనసును నియంత్రించుకోలేక మళ్ళీ కర్మఫల కార్యకలాపాలకు పూనుకుంటారు. మిగతా మార్గాల్లో ఆ, అసాధ్యం అన్నమాట. మనలో ఉన్న గత వాసనలు పూర్తిగా నిర్మూలించలేము మనం. ఆ కలుషితమైన ఉన్నటువంటి ఆ, అంశాలని మనం అసలు నియంత్రించుకోలేక మళ్ళీ మన పాత పద్ధతుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం మనం. ఈ అత్యంత రహస్యమైన చారిత్రాత్మక వృత్తాంతాన్ని విశ్వాసంతో భక్తితో విన్నవారు లేదా వర్ణించిన వారు ఎంత పాపి అయినా నరకప్రాయ జీవితానికి గురి కారు. సో మనకిప్పుడు ఫలమిస్తున్నాడు అనమాట సుఖదేవ గోస్వామి. ఎవరైతే ఈ అజామినుడి కథ ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్ దాకా విన్నారో, లేదా ఇంకా మూడో అధ్యాయం ఉన్నది పూర్తిగా వింటారో, వాళ్ళకి ఏం జరుగుతుందంట, వాళ్ళకి ఏం ఫలితం వస్తుందంట, ఎంత పాపి అయినా నరకప్రాయ జీవితానికి మాత్రం గురికారంట. ఇప్పుడు మనకి వినిన దానికి సో మాలాంటి వాళ్ళు చెప్పేదానికి సో ఇద్దరికి ఫలితం అనమాట. వాళ్ళు మళ్ళీ నరకప్రాయ జీవితంలోకి వాళ్ళు మళ్ళీ పోరండి. నిజానికి యమదూతలు కూడా ఆయనను చూడడానికి కూడా సమీపించారు. ఆయన తన స్వగృహమైన భగవద్ధామానికి వెళ్ళి అక్కడ గౌరవపూర్వక స్వాగతం లభిస్తుంది. యాక్చువల్గా అట్లాంటివి ఎవరైతే మనం శ్రవణం కీర్తనం చేస్తున్నామో ఈ ఈ అజామినుడి కథని, వాళ్ళని చూడడానికి యమదూతలు కూడా దగ్గరికి రారంట. అంటే నరకప్రాయ జీవితం లేదు, యమదూతలు కూడా చూడడానికి రారు, సమీపించరు. తర్వాత తిరిగి తన స్వగృహం అయినటువంటి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతే అక్కడ అందరూ మనకి గౌరవపూర్వక స్వాగతం లభిస్తుందంట. అక్కడ మనందరం మనకి గౌరవపూర్వక ఆహ్వానాలు అంటే స్వాగతం పలుకుతారంట వాళ్ళు మనకి వైకుంఠంలో. ఎవరైతే ఈ కథ వింటున్నారో చూడండి, మనమందరం ఎంత భాగ్యవంతులు. సుఖదేవ్ కోసం ఎంత దయమై చూడండి, ఇది విన్న వాళ్ళకి వాళ్ళకి జరుగుతుంది అని మనకి ఆ వరం ఇచ్చేస్తున్నాం. మ్రియమాణో హరిర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలో పై అగాధామ కిం ఊత శ్రద్ధయా గృణన్. మరణ సమయంలో బాధపడుతున్నప్పుడు అజామిలుడు భగవంతుని పవిత్ర నామాన్ని జపించాడు. ఆ జపం తన కుమారుని ఉద్దేశించినప్పటికీ అతను భగవద్ధామానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఎవరైనా విశ్వాసంతో నిరపాయంగా భగవంతుని పవిత్రనామాన్ని జపిస్తే వారు భగవద్ధామానికి తిరిగి వెళ్తారనే విషయంలో సందేహం ఎక్కడుంది? సో మరణ సమయంలో అజామినుడికి భయం వేసి భగవంతుని పవిత్రనామాన్ని జపించాడు, భగవన్నామాన్ని జపించాడు. సో భగవన్నామాన్ని జపించింది కూడా తన కొడుకును ఉద్దేశించి, అయినా కూడా తిరిగి వెళ్ళాడు. అయినా కూడా కొడుకును ఉద్దేశించి చేసినా కూడా తిరిగి భగవద్ధామానికి వెళ్ళాడు. అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళు నమ్మకంతో నమ్మకంతో శ్రద్ధగా భగవన్నామాన్ని జపిస్తే వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళరు అనే దానికి సందేహం ఎక్కడుంది? అంటే ఖచ్చితంగా వెళ్తారు. మరణ సమయంలో అన్న వ్యక్తే వెళ్తున్నట్లయితే మరి ఇంకా శ్రద్ధతో, ఇంకా నమ్మకంతో, ఇంకా తీవ్రంగా భగవన్నామం చేసి వీళ్ళు ఎందుకు పోరు? అట్లా పాపాలు మొత్తం చేసి చివరిలో భగవన్నామన్నానికి అతనికి అవకాశం దొరికినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు దొరకదు? అంటే భగవంతుడు మనకి ఇక్కడ సోదే గోసోదరు ఏం చెప్తున్నాడు?
మీరు ఖచ్చితంగా చేయండి, ఇంకా నమ్మకంతో చేయండి, ఇంకా శ్రద్ధగా చేయండి, ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా 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 ఎక్కువ మందికి ఇంకా చెప్పండి ఇది విషయం. అతనే వెళ్ళినప్పుడు మనం ఎందుకు పోము? మనం ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాము అని చెప్పి ఇక్కడ మనకి ఒక ఒక హోప్ ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా మనకి ఆ, ఆ, ఈ రెండో అధ్యాయంలో సుఖదేవ గోస్వామి మాత్రం ఈ మొత్తానికి ఒక సారాంశం ఇస్తున్నాడు అనమాట. ఇది చాలా వింటే నిజంగానే ఆ, ఒకసారి ఆ దిశగా మనం ఆలోచించామనుకోండి, మనం ఎందుకు చేయలేము ఇది, ఖచ్చితంగా మనం చేయాలి, మనం చేయడానికి 100% అవకాశం ఉందని మనకు అనిపిస్తుంది అనమాట. సో ఏమన్నాడు చూద్దాం. సుఖదేవ గోస్వామి ఒక్క వాక్యంలో సారాంశాన్ని వివరించాడు. ఏంటది? అజామినుడు నమ్మకం లేకుండా జపించాడు. నమ్మకం లేదంటే భగవంతుడి మీద ఆ టైంలో నమ్మకం ఏం లేదు. కొడుకు పేరు నారాయణ పెట్టుకున్నాడు కాబట్టి నారాయణ పిలిచాడు. సో నమ్మకం లేకుండా జపించాడు, దానికి విష్ణుతులు వచ్చారు, తర్వాత వైకుంఠం వెళ్ళిపోయాడు. కానీ నమ్మకంతో జపిస్తే ఏమవుతుంది అప్పుడు? మరణ సమయంలో జపించాడు. అదే మనం జీవిస్తూ ఉన్నప్పుడు జపించుంటే, లేదా జీవించున్నప్పుడు మనం జపిస్తే, కుమారుని తలుచుకుంటూ జపించాడు. అదే మనం భగవంతుడిని సూచిస్తూ, భగవంతుడిని నిజంగా తలుచుకుంటూ మనం జపించుకుంటే ఏమవుతుంది? అతను పాపి అయ్యాడు, పాపాత్ముడే జపించాడు. అదే పుణ్యాత్ముడు జపిస్తే ఏమోను. అంటే ఒక విధంగా సుఖదేవ గోస్వామి ఈ సారాంశాన్ని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, సాధారణంగా మనలాంటి బద్ధజీవులు, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అజామినుడికి ఈ- ఆ, ఒక విధంగా తాను ఒక వేశ్యతో ఉండి తన ఒక విధంగా కామ సుఖాన్ని అనుభవించి మాంసం తింటూ మత్తు పదార్థాలకి బానిసయి వాటిని ఆనందంగా అనుభవించడం, భౌతికంగా ఎంతో అనుభవించాడు, బాగా అనుభవించాడు అతను. బాగా అనుభవించి చివరికి ఒకసారి నారాయణ అన్నాడు, లేదా కొన్నిసార్లు నారాయణ అన్నాడు వాళ్ళ అబ్బాయిని ఉద్దేశించి, ఇతను వైకుంఠం వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఒకసారి అంటే సరిపోద్ది కదా అయితే, లేదా రోజు ఒక 2 మాలలు చేస్తే చాలు కదా. ఎందుకంటే అట్లాంటి ఒక అజామినుడే 2-3 సార్లు అంటే వెళ్ళిపోయాడు. నేను రోజు 2 మాలలు చేస్తాను చాలు కదా నాకు. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. అదే విషయం మనకి ఇక్కడ 500 రూపాయల నోట్లు ఉన్నాయి వరుసగా. ఓకే, దాని ఇక్కడ మన గాంధీ మండపం నుంచి ఓకే మన బస్ స్టాండ్ దాకా వరుస పెట్టి 500 నోట్లు పేర్చారనుకో, 500 నోట్లు పేర్చారనుకో, మీరు ఎంతవరకు పరిగిస్తే అన్ని నోట్లు మీయే అన్నారు అనుకోండి. గాంధీ మండపం నుంచి రోడ్లో వరుసగా ఒక్కొక్క 500 నోటు పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఎక్కడి దాకా తీసుకెళ్లారు? బస్ స్టాండ్ దాకా తీసుకెళ్లారు. ఎంతమంది ఎంత దూరం పరిగిస్తే ఆ 500 నోట్లన్నీ మీ అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పరిగించి 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 అలసిపోయినా కూడా పాక్కొని మాక్సిమం బస్ స్టాండ్ దాకైనా సరే ఒళ్ళంతా దోక్కోపోయినా సరే 500 నోట్లు పోయి తెచ్చుకోండి. అంటే ఇంత ఇది అంటే ఒక్కటి కూడా నేను మిస్ కాకూడదు అని ఫుల్ శక్తి అంతా పెట్టేస్తుంది దాని గురించి. అదే భగవన్నామ దగ్గరకు వచ్చేసరికి, అమ్మ ఒక మ ఒక్కసారి ఒక మంత్రం చేస్తేనే మనం 16,000 సార్లు విష్ణునామాన్ని పలికినట్టే అని చెప్పామనుకోండి. దాని అర్థం ఏంటి? ఒక్కసారి పలికితే 16,000 విష్ణునామాలు పలికినంత అంత సమానము
ఒక్కసారి మన హరే కృష్ణ మంత్రం అంటే అటైతే మన జనరల్గా తెలివైన వాళ్ళైతే అవునా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అడిగితే రోజులో ఎన్నిసార్లు విధించాలి నేను హరినామం చేస్తాను సో నాకు అంత ఫలితం కావాలి అని జనరల్గా ఆలోచించాలి ఎట్లయితే 500 నోట్లు ఆలోచించినట్టుగా. కానీ ఈ కలియుగంలో బద్ధజీవుల పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పలికితే 16 వేలు అంటే ఇది ఒకసారి చాలు కదా ఎట్లయితే మీరు చెప్పారు నాకు కూడా చాలు అనుకుంటున్నాను. కానీ 500 నోట్ల విషయంలో మాత్రం చివరి రక్తం బొట్టు అయిపోయేదాకా మొత్తం లాగడానికి ప్రయత్నిస్తాం. కానీ నామంకి వచ్చేసరికి మాత్రం అజామినుడికి ఒక్కసారి అయితే చాలు కదా. ఒకసారి అయితే 16 చేశాడు అది ఒకసారి చాలు అట్లయితే హరే కృష్ణ అంతే. మరి ఆ విషయంలో అంటే చెప్పదు చాలా అంటే ఒక నోట్ చాలే నాకు అని అనుకోవచ్చు కదా అక్కడ. అట్లా అనుకోమ్మా. కానీ భక్తి విషయంలో భగవంతుడు ఎంత దయామయుడయి మన అనేక జన్మల్లో చేసిన ఈ అనేక పాపాలు ఎన్నున్నా సరే మనం చేసిన గత జన్మలో చేసిన కొద్దిపాటి భక్తికి భగవంతుడు మళ్ళీ మనకు ఛాన్స్ ఇస్తే 2 మాలు చాలు ఈసారి. ఏది ఇంత కథ విని భక్తుల సాంగత్యం దొరికి ఆ, ఆ, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలు చూసి ఘోరాలు చూసి కూడా 1 మాల చాలు 2 మాలు చాలు. ఎందుకంటే అజామినుడికి ఒకసారి చేసిన అయిపోయాడు. నేను 2 మాలు చేస్తున్నాను ఒకవేళ అది మిస్ అయినా కూడా 2 మాలు చేస్తున్నాడు అది. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉందనే శుద్ధగోసకుడు అన్నాడు. అతను మరణ సమయంలో కదా నమ్మకంలో కన్నా చేశాడు. మనం భాగవతం శ్రద్ధగా విని ఇంకా నమ్మకంతో చేస్తే అతను మరణ సమయంలో చేశాడు. మీరు రోజు చేస్తే కుమారుని తలుచుకుంటూ చేశాడు. అసలైనటువంటి కృష్ణుని ఈయన దేవతలను తెలుసుకొని చేస్తే అతనంత ఘోర పాపి అయి చేశాడు. మనం మన అంత ఘోరమైన పాపాలు అట్లా జన్మ చేసిన లేదు కానీ ఈ జన్మలో మే అంత అవకాశం లేదు అనుకున్నప్పుడు ఒకవేళ అతనితో పోల్చి మనం పుణ్యాత్మలే. అలాంటప్పుడు అంతకంటే బెటర్ స్థితిలో ఉన్న మనం కొంత చెప్పిస్తే మనకి రాబోయే ఫలితం ఎట్లా ఉంటుంది. సో సుఖదేవ్ గోస్వామి ఒకవేళ మనం ఎక్కడ అలా అనుకొని ఆ, మనం కూడా అజాముడి లాగానే ఎగ్జాంపుల్ తీసుకొని ఉమ్, ఏది కావాలంటే అది మనం చేసేసి ఎట్లా కావాలంటే అట్లా చేసి పడేసి ఎందుకులే లాస్ట్లో ఒకసారి నారాయణ ఉంటే సరిపోద్ది కదా అని ఎక్కడ మనం అనుకుంటామో ఎక్కడ మళ్ళీ ఆ, 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 అలాంటి ఒక ఆలోచనలు మనం వచ్చి మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఈ అవకాశాన్ని ఈ అదృష్టాన్ని మళ్ళీ మనం వదిలేసుకుంటాం అని చెప్పేసి అది కూడా గుర్తు చేస్తాడు మనం సుఖదేవ్ గోస్వామి. ఆలోచించండి ఒకసారి తన నమ్మకం లేదు మన నమ్మకంతో చేస్తే అతను ఎప్పుడో చివరిలో ఆనుకోలేడు మనం రోజంతా చేయగలిగితే కుమారుడు వస్తున్నాడు మరి నిజంగా రోజు భగవానుడికి రోజు మనకు ఆయనకి మనం సేవ చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ ఉంటే ఇంకేం ఇంకా అజాముడే వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనలాంటి వాళ్ళు ఎందుకు పోం. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇంకొంచెం సమయాన్ని భగవంతుడి సేవలోకి ఇవ్వడానికి ప్రయత్నించాలి. భాగవతం భగవద్గీత చదవడానికి ప్రయత్నించాలా. భక్తుల సాంగత్యంలో ఉంటే సందేహాలు అవి ఇవి ఉంటే ఉంటే నివృత్తి చేసుకోవడం. సో చక్కగా మనం అంతకంటే బెటర్ పొజిషన్లో ఇంకా భగవంతుడు అనుగ్రహించి భక్తుల యొక్క అనుగ్రహంగానే ఉంటే ఏ నుంచి బయటపడిపోవచ్చు అన్నమాట. సో ఇట్లాంటి ఒక తరుణంలో నెక్స్ట్ 3వ అధ్యాయంలో ఇప్పుడు యమదూతలకి ఫుల్ కన్ఫ్యూజన్ పడేసింది. ఇంత అజామిలుడు ఇంత ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తిని ఆల్మోస్ట్ యమపాశంలో బంధించి లాక్కుని వెళ్తా ఉంటే యమధర్మరాజుల్లో ఇంతవరకు చరిత్రలో యమధర్మరాజు చెప్పినటువంటి ఆ, ఇచ్చినటువంటి ఆదేశం కానీ ఆజ్ఞ కానీ
ఇంతవరకు ఎప్పుడు తప్పు కాలేదే. మే ఇప్పటి వరకు మేము యమరాజు మాత్రమే పూర్తి స్థాయిలో అథారిటీ, అంటే ఆయనే ఆ, ఈ విషయంలో సమస్తానికి ఈయన డెసిషనే ఫైనల్ మేము అనుకున్నామే. ఈయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అయితే ఇప్పుడు మేము ఎలాంటి వాళ్ళు తీసుకురావాలి, ఎలాంటి వాళ్ళు మేము వదిలేయాలి ఇప్పుడు? దేని ఆధారంగా వదిలేయాలి, దేని ఆధారంగా తీసుకోపోవాలి ఇప్పుడు? ఇప్పటి వరకు మా 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 ఊహల్లో కూడా లేదు ఈ విధంగా. ఇప్పుడు ఈ సందేహాలు తీసుకోకపోతే తల బద్దలైపోద్ది ఇంకా మనకి. ఓకే. అసలు ఇలాంటి సంఘటన మళ్ళీ ఇది జరగకుండా ఉండాలి అన్నా కూడా, ఒకవేళ జరిగితే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? కాబట్టి ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎవరు ఇస్తారు? ఎవరినైనా తీయాల్సిందే. కాబట్టి ఇంకా నెక్స్ట్ వ్యక్తిని మనం పోయి లాక్కొచ్చే లోపల ఇట్లాంటి సంఘటన జరగకుండా, లేదా మేము వాళ్ళు ఎవరు అడ్డుకోకుండా మనమే ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకోకూడదు మనకు అర్థమైపోతే ఆ, చక్కగా మనకి ఇంకా ఈ విభేదాలు, ఈ అనవసరం ఈ ఆందోళనలు ఏమి ఉండవు కదా మనకి. సో కాబట్టి వెళ్ళి మనం ఎవరిని అడుగుదాం, అసలు ఏ బేసిస్ మీద విష్ణువు అతన్ని విడిపించారు, తన తర్వాత అతను వైకుంఠం వెళ్ళిపోయాడు. ఒక విధంగా చూస్తే ఇంతకంటే ఘోరమైన పాపాలు ఇంకెవడు చేసి ఉండటేమో. అట్లాంటి వాడికి ఒక విధంగా వైకుంఠం ఎట్లా లభించింది అసలు? వెనకాల ఉన్న సూత్రాలు ఏంటి? ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? అది ఆ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్థితి, అది ఇట్లాంటి ఒక గతి వస్తుంది? సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీటన్నిటిని ఏదో విధంగా నా డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకోవాల్సిందే ఇంక మనం. సో లేకపోతే ముందు ముందు మనకి దెబ్బ పడుతుంది మనకి అని చెప్పి వాళ్ళు యమరాజు దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేస్తారు. అండ్ యమరాజు అద్భుతంగా సమాధానాలు ఇస్తాడు. చాలా చాలా ఆ, ఆ, ఒక విధంగా చెప్పాలంటే యమధర్మరాజు మన ఇన్ని సంవత్సరాలు మనం భగవన్నామం చేస్తున్నాము, చేయగలిగినందుకు చేస్తున్నాము. ప్రభుపాద చెప్పినట్టుగా కొన్ని కుటుంబాలు పక్కన పెట్టి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నాం, లేదా మన పెద్ద పట్టించుకోకుండా మనల్ని రకరకాలుగా మనం చూస్తున్నా సరే, ఒకసారి మనకు కూడా అబ్బాయి ఇదంతా నిజమేనా, ఇదంతా మనం ఇది చేస్తున్నాం చూస్తేనే అక్కడ చాలా తక్కువ మందే చేస్తున్నారు, బయట ప్రపంచం చూస్తే చాలా పద్ధతిగా వాళ్ళు అనుకున్న వాళ్ళని చాలా చక్కగా అనుభవిస్తున్నారు, నిజంగా వస్తాడా భగవంతుడు మన వైకుంఠం వెళ్తాము ఏంటి ఇంకా ఆ సందేహం తీరకపోయి ఉంటే, అసలు భగవన్నామం చేసిన వ్యక్తుల యొక్క స్థాయి లేదా వాళ్ళ స్థానం ఎంత ఉంటుందో అది మన యమరాజు యొక్క నోట్లో నుంచే మనం వినొచ్చు, ఆయన పలికిన పలుకుల నుంచి మనం చూడవచ్చు. అసలు కృష్ణ భక్తులు అవ్వడం అనేది అది ఆసామాషి కదా అసలు. అందరికీ అర్థమయ్యే తత్వం కానే కాదనమాట ఇది. మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కల్తి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వం. అనేక వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం కోసం వెళితే, అట్లా అనేక వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే కృష్ణుని తెలుసుకోగలుగుతారు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట కృష్ణ భక్తులకు రావడం, అది కూడా తత్వం అర్థం చేసుకుని కృష్ణ భక్తులు రావడం. సెంటిమెంటల్ కృష్ణ భక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కా- కానీ కృష్ణుడిని ఫిలాసఫికల్గా అర్థం చేసుకోవడం, అఫ్ కోర్స్ మనకి పూర్తిగా అర్థం కాలేదు కానీ, బట్ అట్లీస్ట్ ప్రభుపాద వారి యొక్క అనుగ్రహంతో ఆయన ఎంతవరకు మనకి కృష్ణుడి గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నించాడో దాంట్లో అట్లీస్ట్ ఒక శాతం అని మనకు అర్థమైంది. సో అది అలా తత్వంతో అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ అందుకని కశ్చిన్ మాం వేతి తత్వత, తత్వత విత్ ఫుల్ అండర్స్టాండింగ్తో.
అసలు కృష్ణ అంటే ఏంటి అని అలా అర్థం చేసుకోవాలంటే వేల మందిలో ఒక్కరు ఆత్మసాక్షాత్కారం ఉంది. ఆత్మసాక్షాత్కారం వెళ్ళి వేల మంది ఎవడో ఒక్కడు మాత్రం నన్ను తెలుసుకోగలదు. ఇట్స్ ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇది రియల్లీ అమేజింగ్. అసలు మనం ఏంది, కృష్ణుని అర్థం చేసుకోవడం ఏంటి అసలు. బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమ్మహాత్మ సుదుర్లభ. అనేక వేల జన్మలు ఎత్తితే గాని ఇప్పుడు జ్ఞానం పండితే గాని వాసుదేవుడే సర్వానికి మూలం అని తెలుసుకుంటారు. అట్లాంటి మహాత్ములు, అట్లా తెలుసుకున్న మహాత్ములు సుదుర్లభం. అసలు రేర్. ఎవ్వరు ఉండరు. వేల కోట్ల ఎవడో మందిలో ఒకడు ఉంటాడు అన్నమాట అట్లా. సో కాబట్టి కృష్ణ భక్తుడు యొక్క స్థానం అంటే ఏంటి, మనకు కూడా తెలియదు అంత ఉందని మనకి. కానీ యమరాజు చెప్తాను అన్నమాట, ఎటువంటి వాళ్ళని తీసుకుపోయి నువ్వు లాక్కు రావాలా, ఎటువంటి వాళ్ళని నువ్వు వదిలేస్తే మంచిది అని నేను చెప్పాడు అనమాట. ముందు ముందు ఫర్దర్గా ఇంక ఇది నువ్వు డిసైడ్ అయిపో అంటారు మనకి. యమరాజు చెప్తాడు ఇంక నువ్వు డిసైడ్ అయిపో, యమదూతలకి చెప్పేసాడు ఇంకా ఇలాంటి అయితే నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు, ఇట్లాంటి వాళ్ళు లాక్కోరా అంటాడు. సో ఎటువంటి వాళ్ళు లాక్కొని వస్తారు, ఎటువంటి వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దు అంటాడు. అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం మనం. సో ఈ విధంగా మనం 2వ అధ్యాయంలో అజామినుడి యొక్క పశ్చాత్తాపం చూసాం, తర్వాత అజామినుడి యొక్క గొప్ప సంకల్పం తీసుకున్నాం. ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా హరిద్వార్కి వెళ్ళి ఒక విష్ణు ఆలయంలో ఆశ్రయం తీసుకొని అక్కడ పూర్తిగా నిమగ్నం అయ్యాడు. గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు వైకుంఠ విమానంలో అదే విష్ణుదూతలు తీసుకెళ్ళిపోయారు. సో ఆ విధంగా 2వ అధ్యాయంలో మన ఫైనల్గా సుఖదేవ్ గోస్వామి ఆయన నమ్మకం లేకుండా అంటే, మరణ సమయంలో అంటే, కుమారుని తలుచుకుంటూ అంటే ఒక పాపి అయి అన్నాడు. కానీ అతనికే వైకుంఠం వెళ్తే మిగతా వాళ్ళు ఎందుకు పోలేరు. కాబట్టి మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు, దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంకా ఇంకా భక్తిని కొంచెం తీవ్రతరం చేసుకోండి అని చెప్పేసి మనకి విన్నవించుకున్నాడు అనమాట. సో ఇది మనం రేపు చూస్తాం. అందరూ ఆ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंद हरि।